ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు ఈ పోలింగ్ కంటిన్యూ కాబోతోంది. ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. ఇటు అధికార ఎన్డీఏ, అటు విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఓటు వేస్తున్నారు. ఎంపీలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తుంటే, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఉభయ సభలకు చెందిన ఎంపీలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 788 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ప్రస్తుతం 7 స్థానాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎంపీల సంఖ్య 781కి చేరుకుంది. అయితే బీఆర్ఎస్, బీజేడీ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల సభ్యుల బలం 11. ఈ 11 మంది ఓటింగ్ కు దూరంగా ఉండడంతో ఇవాళ ఓటు వేసే ఎంపీల సంఖ్య 770గా ఉంది. వీరంతా ఓటు వేస్తే గెలుపుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 386 మంది సభ్యుల బలం. అధికార ఎన్డీఏ కూటమికి సొంతంగా 436 మంది ఎంపీల బలం ఉంది. ఇక మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమికి 324 మంది ఎంపీల మద్దతుంది. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 2022లో జగదీప్ ధన్కడ్ 346 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రధాని మోదీ ఇప్పటికే తొలి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ స్టార్ట్ అయింది. ఇటు అధికార ఎన్డీఏ, అటు విపక్ష ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఓటు వేస్తూ ఉన్నారు. ఎంపీలంతా తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకుంటూ ఉన్నారు. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తుంటే, ఇటు ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఉభయ సభలకు చెందిన ఎంపీలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 788 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ప్రస్తుతం 7 స్థానాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎంపీల సంఖ్య ఇప్పుడు 781కి తగ్గింది. అయితే బీఆర్ఎస్, బీజేడీ మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఇక ఈ రెండు పార్టీల సభ్యుల బలం 11గా కనిపిస్తోంది. ఈ 11 మంది ఓటింగ్ కు దూరంగా ఉండడంతో ఇవాళ ఓటు వేసే ఎంపీల సంఖ్య 770. వీరంతా ఓటేస్తే గెలుపుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 386 మంది సభ్యుల బలం. అధికార ఎన్డీఏ కూటమికి సొంతంగా 436 మంది ఎంపీల బలం ఉంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమికి 324 మంది ఎంపీల మద్దతుంది. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయం. 2022లో జగదీప్ ధన్కడ్ 346 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.